Okay, equation of the directrix of the parabola y square is equal to 5x minus 4y minus 9 is option 1 2x plus 1 equal to 0, option 2 4x plus 1 equal to 0, option 3 6x plus 1 equal to 0, option 4 4x minus 1 equal to 0. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. గివెన్ పారాబోలా ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4x మైనస్ 4y మైనస్ 9. ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. ఇది y స్క్వేర్ ఇక్కడ ఇచ్చిన yకి పవర్ 2 ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ x మైనస్ hలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, y స్క్వేర్ ప్లస్ 4y, ఈ 4y ఇస్తే మైనస్ 4y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 9 అవుతుంది. కన్వర్ట్ y స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y మైనస్ k హోల్ స్క్వేర్ ఫామ్. y టేక్ y ప్లస్ దిస్ ఈజ్ 4y. ఓకే, ఇక్కడ y కోఎఫిషియంట్ 4 ఉంది, బై 2 తీసేసుకోండి. ఏ ప్రాబ్లంలో అయినా ఇక్కడ y కోఎఫిషియంట్ ఉంది, y కోఎఫిషియంట్ ఎంత ఉందో దానికి బై 2 తీసేసుకోండి. అంటే 4/2 ఏమవుతుందంటే 2 హోల్ స్క్వేర్ తీసుకోండి. ఇక్కడ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు y ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా ఉంది y స్క్వేర్ ప్లస్ 4y కాబట్టి మనకు వచ్చింది y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4, ఇక్కడ మైనస్ 4 యాడ్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 9 అవుతుంది. ఇక్కడ మైనస్ 4 అటు తీసుకెళ్తే అంటే y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 9 ప్లస్ 4 అవుతుంది. ఈ మైనస్ 4 ప్లస్ 4 ఇక్కడ మైనస్ 9 ప్లస్ 4 ఏమవుతుందంటే మైనస్ 1, 5x మైనస్ 1. ఓకే, we get the equation y plus 2 whole square is equal to 5x minus 1. Here right side ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ x మైనస్ hలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది x కోఎఫిషియంట్ ప్లస్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ 5 కామన్ తీస్తే మనకి x మైనస్ 1/5 వస్తుంది. ఓకే, ఇక్కడ కంపేర్ చేసుకోవాలి ఈక్వేషన్ని. అంటే y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ y మైనస్ k హోల్ స్క్వేర్ ఉంది, అంటే k ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. k ఈక్వల్ టు మైనస్ 2, h ఈక్వల్ టు 1/5 అవుతుంది. అంటే h ఈక్వల్ టు 1/5, k ఈక్వల్ టు మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఇక డయాగ్రామ్లో హియర్ 5x minus 9 plus 4 is equal to 5x minus 5, minus 9 plus 4 that is minus 5. Take minus 5 plus 5 common, x minus 1. Okay, here h comparing this equation with y minus k whole square equal to plus or minus ఇచ్చేసాం. అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్తో కంపేర్ చేయండి. అంటే వీ గెట్ h ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ వన్ హియర్ 5 అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 5, a ఈక్వల్ టు 5/4. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ నుంచి ఇక్కడ ఇచ్చేసి మనకి ఇది వచ్చిన ఈక్వేషన్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అనేది y మైనస్ k హోల్ స్క్వేర్ ప్లస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్తో ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఇది. ఓకే, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ h, k తీసుకున్న వర్టెక్స్ ఇది. ఓకే, లెంత్ వచ్చేసి మనకి h అవుతుంది ఈ లెంత్, ఇది a తీసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు h మైనస్ e. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్
directrix is x equal to h minus a. Of directrix is x equal to h minus a. Substitute h value, h equal to 1, next one a equal to 5 by 4, x is equal to h equal to 1, a equal to 5 by 4. We can take LCM, we get 4 minus 5 by 4, it is equal to minus 1 by 4, 4 into x, 4x, okay, minus 1 and plus 1 is equal to 0. 4x plus 1 is equal to 0 is the equation of the directrix. This is the answer. The eccentricity of the parabola y square minus 2x minus 6y plus 5 is equal to 0 is option 1 0, option 2 1, option 3 1 by 2, option 4 2. Here find out cheyamandi eccentricity of the parabola y square minus 2x minus 6y plus 5 equal to 0 కి ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 0 1 1 by 2 2 ఇచ్చేసాడు. ఇక్కడ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎనీ పారాబోలా ఈజ్ 1. ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎనీ పారాబోలా ఈజ్ 1. ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎనీ పారాబోలా is 1. So, answer is 1. మనకి ఈక్వేషన్ ఇది y స్క్వేర్ మైనస్ 2x ఇది ఏ ఫామ్లో ఉంటుందంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ x మైనస్ h ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్లో ఉన్నా మనకి ఎసెంట్రిసిటీ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందంటే 1. ఆన్సర్ ఈజ్ 1. Next one, if the ordinate of a point on the parabola y square is equal to 4x is twice the latus rectum then the point is option 1 16 comma 8, second one 16 minus 8, third one minus 16 8, fourth one minus 16 minus 8. ఇక్కడ మనకి ఇచ్చేసిన ఈ ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేయమని ఆర్డినేట్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఇచ్చాడు. ఆర్డినేట్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది పారాబోలా ఈజ్ ట్వైస్ ది లాటస్ రెక్టమ్. ఫైండ్ అవుట్ చేయమని పాయింట్. This is the diagram. P. Find the P point. ఇచ్చింది ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేసుకోవాలి. అంటే 4x కోఎఫిషియంట్ 4a అంటే 4a ఈక్వల్ టు మనకు 4 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 4/4 దట్ ఈజ్ 1. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఇచ్చేసింది ఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్. ఇక్కడ పాయింట్లో మనకు పాయింట్ ఏంటి x, y తీసుకుంటాం. ఇది x, y. ఇక్కడ ఆర్డినేట్ ఏంటంటే y. ఇక్కడ y ఈక్వల్ ఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది లాటస్ రెక్టమ్. వాట్ ఈస్ ది లాటస్ రెక్టమ్ ఫర్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax? 4a. దిస్ ఈజ్ ది లాటస్ రెక్టమ్ 4a. అంటే ఇక్కడ వచ్చేసి మనకు 4a
a equal to 1 twice the lattice rectum అన్నాడు 2 into 4a substitute 2 into a 2 into 4 8 ఇక్కడ a equal to 1 అంటే మనకు వచ్చింది a y equal to 8. నెక్స్ట్ వన్ y కోఆర్డినేట్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ x కోఆర్డినేట్ కావాలి. x కోఆర్డినేట్ రావాలంటే ఇక్కడ ఇచ్చేసింది ఈ పాయింట్ లైస్ ఆన్ ది పారాబోలా కాబట్టి కంపల్సరీగా y వాల్యూ 8 ఇందులో సబ్స్టిట్యూట్ y స్క్వేర్ ఈక్వల్ 4axలో 4xలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు మనకి 4x ఉన్నాయి. సబ్స్టిట్యూట్ 8 y ఈక్వల్ టు 8 ఇన్ దిస్ ఈక్వేషన్ వీ గెట్ x వాల్యూ. ఓకే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. That implies x is equal to 64 by 4. 8 square is 64 by 4 and 16 x equal to 16. Okay. Here x equal to 16, y equal to 8. Point is, required point is x equal to 16, y equal to 8. 16, 8. First option. Okay, next question. If a is not equal to 0 and the line 2bx plus 3cy plus 4d is equal to 0 passes through the points of intersection of the parabolas y square is equal to 4x and x square equal to 4ay, then option 1 d square plus 2b plus 3c whole square equal to 0. Option 2 d square plus 3b minus 2c whole square is equal to 0. Option 3 d square plus 2b minus 3c whole square equal to 0. Option 4 d square plus 3b plus 2c whole square equal to 0. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చేసి a is not equal to 0. ఇక్కడ లైన్ ఈక్వేషన్ 2bx plus 3cy plus 4d equal to 0 passes through the points of intersection of the parabolas and these two parabolas. ఇక్కడ ఇచ్చేసి y square equal to 4x, x square equal to 4ay. ఇక్కడ మనకి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ డయాగ్రామ్. దిస్ ఈజ్ ది y square plus 4x, this is x square equal to 4ay. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు వస్తుంది, ఇవి ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆరిజిన్, ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే y square equal to 4x, x square equal to 4ay సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 4a, 4a వస్తుంది. ఒక పాయింట్ 0, 0, నెక్స్ట్ వన్ ఇంకొక పాయింట్ 4a, 4a. ఇక్కడ సాల్వ్ చేయటువంటి ఇక్కడ x ప్లేస్లో y ఈక్వల్ టు x స్క్వేర్ బై 4a వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ y వాల్యూ వస్తుంది. x ఈక్వల్ టు 4a వస్తుంది, y ఈక్వల్ టు 4a వస్తుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాటిస్ఫై చేసే ఈక్వేషన్ కావాలి. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఉంది ఈ 0, 0, 4a, 4a అనేది ఈ టూ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ దిస్ వన్, ఇక్కడ ఈ 2 పాయింట్స్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే
x equal to 0, y equal to 0. Put x equal to 0, y equal to 0. Equation ఏంటంటే మనకి 2bx plus 3cy plus 4d is equal to 0. x equal to 0, y equal to 0 substitute చేయండి. We get 4d equal to 0. 2b into 0, 3c into 0, 4d and d equal to 0. Next one. Substitute చేసిన point 0, 0. Next one 4a substitute చేయండి. 4a, 4a. Substitute in this equation. And 2b into 4a plus 3c into 4a plus 4d is equal to 0. Implies ఇక్కడ 2 into 4. Next one 3 into 4 ఉంది. ఇక్కడ 4 ఉంది. 4 కామన్ దేన్ని 4ని ఎలిమినేట్ చేస్తే 2 into 4 8. 4 కామన్ తీసేయండి. 4ని ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చేసేది ఇక్కడ 2ba plus 3ca is equal to plus d is equal to 0. ఇక్కడ d వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2ba plus 3ca plus 0 అంటే d is equal to 0. a కామన్గా ఉంది. aని ఎలిమినేట్ చేయండి. 2b plus 3c ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఆప్షన్స్ చూడండి. d ఈక్వల్ టు 0 అండ్ 2b plus 3c ఈక్వల్ టు 0. 2b plus 3c అండ్ d వాల్యూ ఎక్కడ ఉందో అది ఆప్షన్ అవుతుంది. అంటే ఇక్కడ d ప్లేస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2b plus 3c వాల్యూ 0 అంటే ఆప్షన్ వస్తుంది ఫస్ట్ ఆప్షన్. Okay, next question. Equation of the parabola having focus (3, 2) and vertex -1, 2 is options x plus 1 whole square is equal to 16 into y minus 2. Option 2 x minus 1 whole square is equal to 16 into y plus 2. Option 3 y minus 2 whole square equal to 16 into x plus 1. Option 4 y plus 2 whole square is equal to 16 into x minus 1. ఇక్కడ ఇచ్చేసి మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఇక్కడ ఇచ్చేసింది ఫోకస్ ఇచ్చేసాడు, వర్టెక్స్ ఇచ్చిండు. డయాగ్రామ్ వచ్చేసి దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ వర్టెక్స్. వర్టెక్స్ మనకి -1, 2. నెక్స్ట్ వన్ ఫోకస్ 3, 2. ఓకే, మనకు రావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా వర్టెక్స్ -1, 2 అంటే వర్టెక్స్ ఏంటంటే h కామాకి. ఓకే, h ఈక్వల్ టు -1 ఇచ్చాడు, y ఈక్వల్ టు k ఈక్వల్ టు 2 ఇచ్చేసాడు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది ఏ ఫామ్ వస్తుందంటే మనకి y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలి. y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h. ఇప్పుడు ఇందులో మనకి k తెలుసు, h తెలుసు. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఏ పార్ట్. ఏ అంటే ఏమొస్తుందంటే ఏఎస్. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ది డయాగ్రామ్ ఏఎస్. ఓకే, ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈక్వల్ ఇచ్చేసాడు కాబట్టి y కోఆర్డినేట్స్ ఈక్వల్ అంటే ఇక్కడ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. సో మనకు వచ్చేది ఏంటంటే ఈ ఫామ్లో తీసుకోవాలి, ఈ ఫామ్లో ఉంటుంది ఈక్వేషన్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ h. ఫైండ్ ఏ వాల్యూ, ఏ అంటే ఏఎస్. ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో ఏఎస్ ఎలా వస్తుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎస్. అప్లై ది ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 3 minus -1 3 minus -1 whole square plus 2 minus 2 whole square. Okay, this is 0 square root of
ఇక్కడ 3 మైనస్ -1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే 3 + 1 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్, దిస్ ఈజ్ 0. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఈజ్ 4, టేక్ 4. నెక్స్ట్ వన్ హియర్ ఇక్కడ డిస్టెన్స్ ఏమొస్తుందంటే 3 మైనస్ -1, ఏ ఈక్వల్ టు 3 మైనస్ -1 తీసుకోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు 4. ఇక్కడ y యాక్సిస్ కాబట్టి ఇక్కడ ప్యారలల్ టు x యాక్సిస్ ఉంది, ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి ప్యారలల్ టు x యాక్సిస్ అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఓన్లీ +4 తీసుకోవాలి. ఇక్కడ మనకు ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇక్కడ k ఈక్వల్ ఎంత వచ్చేసి మనకి k ఈక్వల్ ఇక్కడ ఇచ్చిన వర్టెక్స్ ఇచ్చాడు, k ఈక్వల్ టు 2 అండ్ h ఈక్వల్ టు -1, ఏ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే y k ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ 4 into x minus h equal to -1 అంటే +1, 16, 4 into 4 16 into x plus 1. This is the answer. అంటే మనకు ఆప్షన్లో ఏముంది y minus 2 హోల్ స్క్వేర్ 16 into x plus 1. This is the answer. Next one, equation of the tangent to y square is equal to 6x at the positive end of lattice rectum is option 1 2x minus 2y plus 3 is equal to 0. Option 2 2x plus 2y plus 3 is equal to 0. Option 3 y is equal to 4. Option 4 y plus 4 is equal to 0. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 6x ఇచ్చాడు. అంటే ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 6x అనేది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫామ్లో ఉంది. నెక్స్ట్ వన్ అట్ ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇచ్చేసాడు. అంటే మనకి డయాగ్రామ్ ఏమొస్తుందంటే లాటస్ రెక్టమ్ పాసింగ్ త్రూ ఫోకస్, ఇది డయాగ్రామ్. పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటాం. అంటే ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుంది ఎల్ ఎల్ డాష్. పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఈ పాయింట్ తీసుకోవాలి, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫస్ట్ క్వాడ్రంట్. అంటే లాటస్ ఏమొస్తుంది ఇక్కడ పాయింట్ వచ్చేసి a, 2a. ఇక్కడ పాయింట్ a తీసుకుంటాం, ఇక్కడ 2a తీసుకుంటాం. పాయింట్ వచ్చేసి a, 2a వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది a వాల్యూ. హౌ టు ఫైండ్ ది a వాల్యూ? కంపేరింగ్ గివెన్ ఈక్వేషన్ విత్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసి x కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది మనకి 4a, ఇక్కడ 6, అంటే 4a ఈక్వల్ టు 6. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 6/4 అంటే 3/2. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ L? లేకపోతే P x1 y1 is s1 equal to 0. This is the equation of tangent at point P x1 y1 and s1 equal to 0. ఇక్కడ ఇచ్చేసిన ఈక్వేషన్ s1 equal to 0 అంటే మనకు వచ్చేది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ s1 equal to 0. ఓకే, ఇక్కడ ఇచ్చేసిన ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్ టు 6x. దీన్ని ఎలా రాస్తాం అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ 6/2 of 3 into x plus x1. Substitute equation of tangent is s1 equal to 0. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది y1 y స్క్వేర్ ఉన్న దగ్గర y1 రాయాలి. ఇందులో ఆఫ్ 6/2 3 into x plus x1 వస్తుంది, x plus x1 వస్తుంది. ఫైండ్ ది పాయింట్. మనకి పాయింట్ ఏంటంటే a, 2a, l ఈక్వల్ టు a, 2a, a ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చేసి మనకి 3/2. నెక్స్ట్ వన్ 2 into 3/2 is equal to 3/2
x1 2 క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన x1 ప్లేస్లో 3/2 y ఇంటూ 3, ఓకే 3y, 3 ఇంటూ x 3x ప్లస్ 3 ఇంటూ 3 9/2. టేక్ LCM, we get 6y equal to 3 into 2 6x plus 9. Take 3 common, 2y is equal to 2x plus 3. Here equation is 2x, 2 add both minus 2y plus 3 is equal to 0. This is the answer. 2x minus 2y plus 3 equal to 0. This is the answer. Equation of the tangent, to y square equal to 8x inclined at an angle (30 degrees) to the axis is option 1 x plus root 3y plus 6 is equal to 0. Let O be the origin and A be a point on the curve y square equal to 4x, then the locus of the midpoint of OA is option 1 x square equal to 4y, option 2 x square equal to 2y, option 3 y square equal to 16x, option 4 y square is equal to 2x. ఇక్కడ ఇచ్చింది ఓని ఆరిజిన్ తీసుకోమండి, ఏ బి అ పాయింట్ ఆన్ ది కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇది కార్డ్, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి x1 y1, p is the mid point, o is the origin, o. Next one, a be a point on the curve, this is a curve is y square equal to 4x, y square equal to 4x. మనకు ఫైండ్ అవుట్ చేయమంది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇది ఓఏ లైన్ తీసుకుని దీని మిడ్ పాయింట్ని x1 y1 తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ హ్యావింగ్ ది మిడ్ పాయింట్ అంటే మనకు వచ్చేది S1 ఈక్వల్ టు S11 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x కాబట్టి S1 ఏమొస్తుందంటే ఇది ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే y స్క్వేర్ మైనస్ 4x ఈక్వల్ టు 0. S ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4x. ఓకే, S1 ఈక్వల్ టు y1 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు S1 అండ్ S11 y1 స్క్వేర్ మైనస్ 4x1 వస్తుంది. ఇక్కడ x1 y1 అంటే ఇది లోకస్ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ మనకి x ఇప్పుడు లైన్ పాసింగ్ త్రూ O, substitute x equal to
and y equal to x equal to 0 and y equal to 0. Substitute x equal to 0 and lies on the origin, lies on the OA. This is the OA line. Substitute x equal to 0 and y equal to 0. And 0 into y1 minus 2 into 0 plus x1 is equal to y1 square minus 4x1 వస్తుంది. అంటే 0 into y1 0, ఇక్కడ minus 2x1 వస్తుంది, ఇందులో y1 square minus 4x1. సింప్లిఫై చేస్తే మనకి y1 square ఈ మైనస్ 2x1 ఇటు వస్తే ప్లస్ 2x1 మైనస్ 4x1 ప్లస్ 2x1 అంటే మైనస్ 2x1 వస్తుంది ఈక్వల్ టు 0. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2x1. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ x1 y1 ఏమవుతుందంటే y స్క్వేర్ ఈక్వల్ టు 2x. అంటే లోకస్ ఆఫ్ p, locus of p x1 y1 is equal to is y square equal to 2x. y square equal to x1 y1 plus to x substitute and y square equal to 2x వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, y square equal to 2x అంటే ఫోర్త్ ఆప్షన్. Let O be the origin and A be a point on the curve y square equal to 4x, then the locus of the midpoint of OA is option 1 x square equal to 4y, option 2 x square equal to 2y, option 3 y square equal to 16x, option 4 y square is equal to 2x. ఇక్కడ ఇచ్చింది ఓని ఆరిజిన్ తీసుకోమండి, ఏ బి అ పాయింట్ ఆన్ ది కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇది కార్డ్, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి x1 y1, p is the midpoint, o is the origin, o. Next one, A be a point on the curve, this is A, curve is y square equal to 4x, y square equal to 4x. మనకు ఫైండ్ అవుట్ చేయమంది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇది ఓఏ లైన్ తీసుకుని దీని మిడ్ పాయింట్ని x1 y1 తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ హ్యావింగ్ ది మిడ్ పాయింట్ అంటే మనకు వచ్చేది s1 ఈక్వల్ టు s11 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x కాబట్టి s1 ఏమొస్తుందంటే ఇది ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే y స్క్వేర్ మైనస్ 4x ఈక్వల్ టు 0, s ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4x. ఓకే, s1 ఈక్వల్ టు y1 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు s1 అండ్ s11 y1 స్క్వేర్ మైనస్ 4x1 వస్తుంది. ఇక్కడ x1 y1 అంటే ఇది లోకస్ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ మనకి x ఇప్పుడు లైన్ పాసింగ్ త్రూ O, substitute x equal to and y equal to x equal to 0 and y equal to 0. Substitute x equal to 0 and lies on the origin, lies on the OA. This is the OA line. Substitute x equal to 0 and y equal to 0 and 0 into y1 minus 2 into 0 plus x1
ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ మైనస్ 4x1 వస్తుంది. అంటే 0 ఇంటూ y1 0, ఇక్కడ మైనస్ 2x1 వస్తుంది, ఇందులో y1 స్క్వేర్ మైనస్ 4x1. సింప్లిఫై చేస్తే మనకి y1 స్క్వేర్ ఈ మైనస్ 2x1 ఇటు వస్తే ప్లస్ 2x1 మైనస్ 4x1 ప్లస్ 2x1 అంటే మైనస్ 2x1 వస్తుంది ఈక్వల్ టు 0. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2x1. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ x1 y1 ఏమవుతుందంటే y స్క్వేర్ ఈక్వల్ టు 2x. అంటే లోకస్ ఆఫ్ p x1 y1 is equal to is y square equal to 2x. y square equal to x1 y1 plus to x substitute and y square equal to 2x వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, y స్క్వేర్ ఈక్వల్ టు x అంటే ఫోర్త్ ఆప్షన్. ఏం తీసుకోవాలంటే 1/m తీసుకోండి. 1/m స్లోప్ ఉన్న ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ m బై 1/m వీ గెట్ ఇన్ దిస్ ఈక్వేషన్లో. ఓకే, y ఈక్వల్ టు m అంటే ఇక్కడ 1/m ఇంటూ x ప్లస్ a బై 1/m. ఓకే, a బై 1/m అంటే ఎంత వస్తుంది ఇక్కడ, ఇది 1/mx ప్లస్ ma. y ఈక్వల్ టు ఓకే take LCM, my is equal to x plus m into m square a. ఓకే, ఆప్షన్ చెక్ చేసుకోండి. ఇందులో x ప్లస్ ఓకే my ఎటు వస్తాయి మైనస్ my, x మైనస్ my ప్లస్ m స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, చెక్ ది ఆప్షన్స్. x మైనస్ y ప్లస్ m స్క్వేర్ a and a m square. This is the option. The equation to the common tangent of y square equal to 2x and x square equal 16y is first option x plus 2y minus 2 equal to 0, option 2 x plus 2y plus 2 equal to 0, option 3 x plus 2y equal to 0, option 4 is none. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కామన్ టాంజెంట్. y స్క్వేర్ ఈక్వల్ టు 2xకి x స్క్వేర్ ఈక్వల్ టు 16yకి కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాయి. ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. y స్క్వేర్ ఈక్వల్ టు 2xకి టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫర్ ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అంటే y ఈక్వల్ టు mx ప్లస్ a బై m. This is the equation of tangent to the parabola y square equal to 2x. Okay, find a value. A equal to comparing this equation with y square equal to 4ax and 4a is equal to 2 and a equal to 2 by 4, that is equal to 1 by 2. Substitute here y equal to mx plus a equal to 1 by 2 by m. We get mx plus 1 by 2m. Okay, this is the equation to the parabola y square equal to 2x. ఇక్కడ కామన్ టాంజెంట్ అంటున్నాడు. ఈక్వేషన్ టు ది టాంజెంట్, దిస్ ఈజ్ ఈక్వేషన్ టు ది టాంజెంట్ టు ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు x. ఇది కామన్ టాంజెంట్ అయితే x స్క్వేర్ ఈక్వల్కి రెండు దీనికి కూడా టాంజెంట్ అయితే అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 16yకి. ఓకే, ఇక్కడ కండిషన్ ఏమొస్తుందంటే c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ కండిషన్ తీసుకోవాలి. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఓకే, సింప్లిఫై దిస్ ఈక్వేషన్. హియర్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది స్లోప్? Slope is equal to m and c is y equal to mx plus slope is m. Next one 1 by 2m is c is equal to 1 by 2m. Next one slope is equal to m. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కండిషన్ ఏంటంటే కండిషన్ ఫర్ టాంజెన్సీ c ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్. ఓకే, ఏ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే సెకండ్ ఈక్వేషన్. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ x స్క్వేర్ ఈక్వల్ 16yని x స్క్వేర్ ఈక్వల్ టు
4ayతో కంపేర్ చేస్తే మనకు వచ్చేది 4a = 16 అండ్ a = 4 వస్తుంది. ఇక్కడ మళ్ళీ c వాల్యూ 1/2m, స్లోప్ ma ఉంటుంది. ఓకే, సబ్స్టిట్యూట్ c = అంటే 1/2m ఈజ్ ఈక్వల్ టు -a, a = 4, నెక్స్ట్ వన్ m అంటే ma ఉంటుంది, m². దట్ ఇంప్లైస్ ఈ 4 ఇది వస్తుంది, -1/8 ఈజ్ ఈక్వల్ టు m³. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు -1/2. m³ ఈక్వల్ టు -1/8 కాబట్టి m ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2. ఇది 2³ అంటే -1/2 హోల్ క్యూబ్, దట్ ఈస్ -1/2. m ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకే, మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలి. వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్? y = mx + a/m. y = mx + a/m. ఓకే, a = 1/2. సబ్స్టిట్యూట్ y = m = -1/2 x ప్లస్ a = 1/2. ఓకే, 1/2 బై m = 1/2 -1/2. ఓకే, ఇక్కడ 1/2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ y = -1/2x -1, 2 × y 2y ఈక్వల్ టు -x, 2 × -1 -2. దట్ ఇంప్లైస్ x ఇటు వస్తే +x అవుతుంది, x + 2y -2 + 2 అవుతుంది. ఈక్వేషన్ దిస్ ఈజ్ ది ఆన్సర్. x + 2y + 2 = 0 ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్, x + 2y + 2 = 0. Next problem, the sum of the slopes of the tangents to the parabola y² is equal to 8x drawn from the point -2, 3 is option -1, -2, -3/2, 2. Sum of the slopes of the tangents కి డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఉంది, దట్ ఈస్ y1/x1. y1/x1. ఇక్కడ x1 y1 ఏంటంటే ఇక్కడ పాయింట్ కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ -2, 3, ఇది x1 y1తో కంపేర్ చేస్తే x1 = -2, y1 = 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఈజ్ 3, x1 ఈజ్ -2, we get -3/2. Answer is -3/2. Next one, the product of the slopes of the tangent to the parabola y² is equal to 4x drawn from the point (2, 3) is option 1 -1, option 2 -2, option 3 -3/2, option 4 1/2.
ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్ టు ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇస్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ 2, 3. ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇస్ డైరెక్ట్ ప్రిన్సిపల్ అంటే ప్రొడక్ట్ ప్రిన్సిపల్. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ is equal to a by x1. Product of the slopes is a by x1. Find a and x1. x1 అంటే ఇక్కడ నుంచి వస్తున్న పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ ఇచ్చేసాడు ఇందులో 2, 3 కంపేరింగ్ దిస్ విత్ x1, y1. x1 we get x1 is equal to 2. Okay, next one. Comparing this equation with y square equal to 4ax ni y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేస్తే మనకి a ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే 4a ఈక్వల్ టు 4 కాబట్టి a ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి a ఈక్వల్ టు 1, x1 ఈజ్ 2 కాబట్టి ఆన్సర్ ఈజ్ 1/2 అంటే ఫోర్త్ ఆప్షన్. Next one, the number of tangents to the parabola y square is equal to 8x through the point 2, 1 is option 1 0, option 2 1, option 3 2, option 4 3. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 8x అంటున్నాడు. నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ది పారాబోలా త్రూ ది పాయింట్ 2, 1. ఓకే, ఈ పాయింట్ గుండా పోయి టాంజెంట్స్ ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే S11 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. S11 వాట్ ఈజ్ S11? ఇక్కడ S ఈక్వల్ ఏమవుతుంది y స్క్వేర్ ఈక్వల్ టు 8x ఇచ్చాడు. అంటే y స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ 8x ఇటు వస్తాయి. ఈ పార్ట్ మనం ఎస్గా తీసుకున్నాం. అంటే ఎస్ ఈక్వల్ ఏమవుతుందంటే y స్క్వేర్ మైనస్ 8x అవుతుంది. ఇక్కడ S11 ఏమవుతుందంటే ఇక్కడ ఉంది ఎస్ ఈక్వల్ y స్క్వేర్ మైనస్ 8x కాబట్టి ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ మైనస్ 8x1గా తీసుకోవాలి. ఇక్కడ x1 y1 ఇక్కడ ఇచ్చేసాడు పాయింట్ 2, 1 ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ x1 and y1, x1 equal to 1 and y1 equal to 2 అంటే 2 square minus 8 into 1 అంటే 4 minus 8 it is equal to minus 4, it is less than 0. అంటే మనకు వచ్చింది ఇక్కడ S11 is less than 0 వచ్చింది. అంటే S11 is less than 0 అయితే మనకేంటంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఏమవుతుందంటే 0 అంటే ఆప్షన్ ఈజ్ 0, ఫస్ట్ ఆప్షన్. If the lines (2x plus 3y plus 12 is equal to 0) and x minus y plus 4k is equal to 0 are conjugate with respect to the parabola y square equal to 8x, then the value of k is first option minus 3, second option 3, third option 2, fourth option is minus 2.
ఓకే, ఇక్కడ ఇచ్చేసింది 2x + 3y లైన్స్ 2x + 3y + 12 = 0 ఇచ్చాడు. ఇంకొకటి x - y + 4k = 0. 2 లైన్స్ ఇచ్చాడు. 2 లైన్స్ కూడా కాన్గేట్ అంటున్నాడు, కాన్గేట్ లైన్స్. ఓకే, ఇక్కడ పెరాబోలా y² = 8x ఇచ్చాడు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, కాన్గేట్ లైన్స్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఈక్వేషన్ ఏంటి అంటే L1 n2 + L2 n1 = 2a m1 m2. This is the equation, this is the condition for conjugate lines. L1 n2 + L2 n1 = 2a m1 m2. ఓకే, ఇక్కడ L1 L2 నెక్స్ట్ వన్ L1 L2 n1 n2 m1 m2 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 2 ఈక్వేషన్స్ నుంచి. కంపేరింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ విత్ ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. 2x + 3y + 12 = 0ని ఇక్కడ Lx + L1x + M1y + n1 = 0తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ సెకండ్ ఈక్వేషన్ x - y + 4k = 0ని L2x + M2y + n2 = 0తో కంపేర్ చేయాలి. ఇక్కడ కంపేర్ చేసి x కోఎఫిషియంట్ L1 ఇక్కడ ఒక 2 ఉంది, L1 = 2 అవుతుంది, M1 = 3, n1 = 12. నెక్స్ట్ వన్ L2 = 1, M2 = -1, n2 = 4k. ఓకే, హియర్ L1 = 2, M1 = 3, n1 = 12, L2 = 1, M2 = -1, n2 = 4k. ఇక్కడ ఏ కావాలి ఇందులో? ఇక్కడ మనకి పెరాబోలా ఇచ్చాడు y² = 4ax, y² = 8x, y² = 8xని y² = 4axతో కంపేర్ చేస్తే 4a = 8 వస్తుంది, a = 2. Substitute these values in this equation, we get k value. L1 = 2, n2 = 4k plus L2 = 1, n1 = 12, 2 into a = 2, m1 = 3, m2 = -1. Okay, 2 into 4k, 8k plus 12 = 2 into 2 into 3 into -1 అంటే -12. 8k = -12 అంటే -24, అంటే 8k = -24 అంటే k ఏమొస్తుంది -24/8. దిస్ ఈజ్ -3 అంటే k = -3 is the answer అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది పారాబోలా y² = 2x having 1, 1 as its midpoint is option 1 x plus y is equal to 0, option 2 x minus y equal to 0, option 3 x minus y plus 1 equal to 0, option 4 2x minus y equal to 0. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది పారాబోలా y² = 2x హ్యావింగ్ 1, 1 యాజ్ ఇట్స్ మిడ్ పాయింట్. ఇక్కడ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఇచ్చేసాడు. మిడ్ పాయింట్ ఇచ్చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే S1 = S11. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏమో S1 = 0. ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చేసాడు కదా, కార్డ్ మీద ఉన్న మిడ్ పాయింట్ ఇచ్చేసాడు. ఆ మిడ్ పాయింట్ ఎంత అంటే 1, 1 ఇచ్చాడు
కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏమవుతుందంటే S1 ఈక్వల్ S11, ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 2x ఇచ్చేసిండు. అంటే ఇక్కడ ఎస్ వాల్యూ y స్క్వేర్ ఈక్వల్ టు 2x అంటే y స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ s ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 2x. ఓకే, దీనికి S1 ఏమవుతుందంటే S1 ఈక్వల్ టు y1 మైనస్ ఇక్కడ 2 ఉంది, 2/2 1 అంటే x ప్లస్ x1 వస్తుంది. x ప్లస్లో ఈజ్ ఈక్వల్ టు S11 అంటే y1 స్క్వేర్ మైనస్ 2x1 y స్క్వేర్ మైనస్ 2xk. S1 ఈక్వల్ టు S11 అంటే ఎంత వస్తుంది మనకి y1 మైనస్ x ప్లస్ x1 ఈక్వల్ టు y1 స్క్వేర్ మైనస్ 2x1. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 1,1 సబ్స్టిట్యూట్ చేస్తాను. x1 ఈక్వల్ టు 1 అండ్ y1 ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే y ఇంటూ 1 మైనస్ x ప్లస్ 1, x1 ఈజ్ 1, y1 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 అంటే y మైనస్ ఇంటూ x ప్లస్ 1 మైనస్ x మైనస్ 1, 1 స్క్వేర్ ఈజ్ 1 మైనస్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. అంటే y మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, మైనస్ 1 ఇటు వస్తే y మైనస్ x మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది 0 అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x మైనస్ y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది ఆన్సర్, x మైనస్ y ఈక్వల్ టు 0 అంటే సెకండ్ ఆప్షన్.